ఆదిలాబాద్ జిల్లా వాసుల చిరకాల కల నెరవేరింది. ప్రజలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తీపి కబురు అందించడంతో మంచి రోజులు వచ్చాయని సంతోషపడుతున్నారు కూడా. ఇంతకీ ఏంటా సమాచారం, ఏమా సంగతి, ఈ స్టోరీలో చూద్దాం. ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ అనేది 4 దశాబ్దాల నుంచి ఉన్న డిమాండ్. ఒక్క ఎయిర్పోర్టే కాకుండా ఎయిర్ ఫోర్స్ కు చెందిన వైమానిక శిక్షణ కేంద్రం కూడా రాబోతోంది. దీనికి రక్షణ మంత్రిత్వ శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ కాలనీకి ఆనుకుని 362 ఎకరాలతో విస్తరించిన ఎయిర్పోర్టు మైదానం నిజాం కాలం నుంచే విమానాల రాకపోకలకు అనువుగా ఉంది. విమానాశ్రయం ఏర్పాటు కోసం అనేక ఏళ్లుగా డిమాండ్ ఉన్నా కార్యరూపం దాల్చలేదు. తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరుకున్న తరుణంలో మరోసారి ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు అంశం తెరపైకొచ్చింది. విమానాశ్రయానికి ఈ ప్రాంతం అనుకూలంగా ఉందా లేక శిక్షణ కేంద్రానికి అనుకూలంగా ఉందా అనే దానిపై 2011-12లోనే సర్వే చేశారు. ఎయిర్పోర్టు ఏర్పాటు చేయాలంటే అదనంగా 1500 ఎకరాలకు పైగా భూమి అవసరమనే నివేదిక అప్పట్లో కేంద్రం నుంచి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అప్పట్లో కలెక్టర్గా ఉన్న అహ్మద్ బాబు సర్వే చేయించారు. కలకంటి, ఖానాపూర్, అనుకుంటా, తంతోలి పరిధిలోకి వచ్చే గ్రామాల భూములు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాంత భూములను సేకరించేందుకు 438.67 కోట్ల నిధులు అవసరమని ఇప్పటికే అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఆ తర్వాత ఎయిర్పోర్టు అంశం మరుగున పడినప్పటికీ అడపాదడపా ప్రస్తావనకు వస్తూనే ఉంది. ఆదిలాబాద్ ప్రజల చిరకాల కోరిక ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ నిర్మాణం కావడం వల్ల, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు సంబంధించి, ట్రైనింగ్ సెంటర్ కు సంబంధించి, రీసెర్చ్ సెంటర్ కు సంబంధించి చాలా విషయాలు ఆదిలాబాద్ కు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఆదిలాబాద్ కు మంచి జరిగేటటువంటి అవకాశం ఉన్నది. ఈ ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని ప్రాథమిక అప్రూవల్ రావడం వల్ల రేపు ఎయిర్ ఫోర్స్ అదేవిధంగా మిగతా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. దానివల్ల పరిశ్రమలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది, ఉపాధి ఉద్యోగాలు దొరికేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఆదిలాబాద్ కు మంచి జరిగేటటువంటి రోజులు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి బడ్జెట్ సమయంలో తమ కల నెరవేరుతుందనుకునే ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు నిరాశ తప్పడం లేదు. ప్రస్తుతం నిర్మాణాత్మక కార్యాచరణ మొదలు కావడంతో హర్షం వ్యక్తమవుతోంది. వరంగల్లోని మామునూరు ఎయిర్పోర్టుకు అనుమతి ఇచ్చినప్పుడు ఆదిలాబాద్ ప్రస్తావన లేక ఇక్కడి జనం ఆవేదన చెందారు. మార్చి 5న జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవన్లో ఆదిలాబాద్ ఎయిర్పోర్టు సాధన కోసం చర్చా వేదిక నిర్వహించారు. మేధావులు, ప్రముఖులు హాజరై ఎయిర్పోర్టు సాధన కోసం అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి పెరిగింది. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ బీజేపీకి చెందినవారు కావడంతో అదే రోజు ఎంపీ నగేష్ ఆదిలాబాద్ లో తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు మీడియాకు తెలిపారు. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు ఎంపీ. గత 30 సంవత్సరాల కళ ఇది. అయితే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము చాలాసార్లు సందర్శించడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మరి నివేదిక పంపి ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ ఆవశ్యకత ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చొరవతోటే కేంద్ర ప్రభుత్వం కూడా మరి సూచనప్రాయంగా మరి ప్రాథమిక దశగా మరి ఎయిర్పోర్ట్ సంబంధించింది మరి ఎయిర్పోర్టుకు కన్వర్ట్ చేసి ల్యాండ్ని మరి చేయాలని చెప్పి హాజరు చేయడం ఆదిలాబాద్కు శుభపరిణామంగా భావిస్తా ఉన్నాం. ఎయిర్పోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలని అసెంబ్లీలో ఈ ప్రాంత ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. వరంగల్ ఎయిర్పోర్టును తానే తెచ్చానని, ఆదిలాబాద్ జిల్లా ప్రజల కలను కూడా సాధిస్తానని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తయితే వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి మరింత ఆస్కారం కలుగుతుందని జిల్లా వాసులు భావిస్తున్నారు. పత్తి ఆధారిత పరిశ్రమలతో పాటు రైల్వే లైన్ ఉండడం, మరోవైపు సీసీఐని పునరుద్ధరిస్తే వాణిజ్యపరంగా రాకపోకలు పెరిగే అవకాశం ఉంది. రవాణా సదుపాయాలు పూర్తిగా మెరుగుపడితే తెలంగాణతో పాటు మహారాష్ట్రలోని నాగపూర్, ముంబైకి రాకపోకలు పెరుగుతాయి. ఈ క్రమంలోనే ఐఏఎఫ్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు జిల్లా ప్రజలు. మన ఆదిలాబాద్ లో నిజాం కాలం నుంచి ఉన్నటువంటి 360 ఎకరాల పైనటువంటి భూమికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయం కోసం ఆమోదం తెలిపినటువంటి సందర్భం ఇది. ఇటువంటి అవకాశం అనేది చాలా అరుదుగా వస్తుంది. మన ఆదిలాబాద్ అనేటటువంటిది చాలా వెనుకబడినటువంటి జిల్లా. ఈ జిల్లాలో ఉద్యోగ అవకాశాలు పెరగాలంటే ఇటువంటి ప్రాజెక్టులు ఎంతో అవసరం మనందరికి కూడా.